అందరికి నమస్కారం. ఈరోజు మనము ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా వాడే ప్రోడక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటో మీరు వెనకల చూసినట్టయితే అర్థమవుతుంటుంది. గానుగ నూనెలు, చెక్క గానుగ నూనెలు తయారీ విధానం తెలుసుకోబోతున్నాం. అంటే దీని ఇంగ్లీష్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని కూడా అనొచ్చు. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేవి తక్కువ వేడితోటి ఆయిల్ని తీసే ప్రాసెస్ అన్నట్టు. దాంట్లో చెక్క గానుగ నూనెలు, ఎద్దు గానుగ నూనెలు, రోటరీ ప్రెస్ ఇలా అనేక ఉంటాయి. కానీ మనం చూపించబోతుంది ఈరోజు ఏంటిదని అంటే చెక్క గానుగ నూనెలు. అంటే ఇప్పుడు లోపల ఉండే చెక్కనే ఉంటుంది, రెండు చెక్కలే అన్నట్టు. ఈ చెక్క ఉంటేనే చెక్క గానుగ నూనె అంటారు. దీని ప్లేస్లో వేరే ఏదైనా ఐరన్ది కానీ వేరేది ఉంటే అది ఎక్కువ హీట్ ప్రాసెస్కి గురయ్యి వేడి వల్ల న్యూట్రియన్స్ అని పోతాయి అన్నట్టు. సో మనం చూపించేది, మనం తీసుకొచ్చే ఆయిల్ ఏంటిదని అంటే చెక్క గానుగ నూనె. లోపల రెండు ఉండేది చెక్కనే అనమాట. సో ఈ ఆయిల్స్ మనం తీసుకొస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆయిల్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయిల్స్ ఏమి కాదు. ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ మనం వెళ్ళినట్టయితే ప్రతి ఒక్క ఊర్లలో ఎద్దు గానుగలు అనేవి ఉండేది. ప్రతి ఒక్కరి ఇంట్లో అప్పట్లో ఇంటికి ఒక పొలం ఉండేది, ఎద్దులు ఉండేవి. సో వాళ్ళకి పండించే పంటని ఆ ఎద్దు గానుగలు వేసేసి ఆయిల్ తీసేవాళ్ళు. అలా తీసిన ఆయిల్ ఎక్కువ వేడికి గురి కాదన్నట్టు. అది ఓన్లీ 2 to 3 RPM అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్, ఒక్క నిమిషానికి 2-3 రొటేషన్స్ మాత్రమే తిరగలుగుతుంది అన్నట్టు. సో అంత తక్కువ వేడికి గురి కావడం వల్ల చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అందుకనే అప్పటి కాలం వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు అన్నట్టు. రీసెంట్ టైమ్స్లో ICMR ఇచ్చిన సర్వే ప్రకారంగా 55% ఆఫ్ ద డిసీజెస్ రావడానికి కారణం ఏంటిదని అంటే మనం తీసుకుంటున్న అన్హెల్తీ ఫుడ్స్ అన్నట్టు, అన్హెల్తీ డైట్స్ అన్నట్టు. సో ఈ యొక్క ప్రతి ఒక్క ఫుడ్ మనం తీసుకునేది ప్రాసెస్డ్ వల్ల, ఇట్లాంటి వల్లనే ఎన్నో రకాల హెల్తీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దాంట్లో మనం మార్చవలసిన మెయిన్ ప్రోడక్ట్ ఒక ఆయిల్ కూడా అన్నట్టు, ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి మామూలుగా బయట దొరుకుతున్న రిఫైన్డ్ ఆయిల్స్, ప్యాకెట్ ఆయిల్స్కి డిఫరెన్స్ ఏంటిదని అంటే వే ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అన్నట్టు. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేది చాలా తక్కువ వేడితోటి ఆయిల్ బయటికి తీయడం జరుగుతుంది. అదే రీఫైండ్ ఆయిల్స్ ఏమవుతుందంటే చాలా హై టెంపరేచర్స్కి తీయాల్సి వస్తుంది. సో ఆ రీఫైండ్ ఆయిల్స్ గురించి తెలుసుకోవాలంటే ఆ రీఫైండ్ ఆయిల్స్లో హై టెంపరేచర్తో పాటు అనేక రకాల కెమికల్స్ కూడా వాడతారు. సో ఆ హెక్సేన్ అని వాడతారు. అది ఎందుకనంటే ఆయిల్ అవుట్పుట్ ఎక్కువ రావడానికి. దాంతోపాటు ఫాస్ఫరిక్ యాసిడ్, బ్లీచింగ్ ఇలా అనేక కెమికల్స్ వాడతారు దాన్ని క్లీనింగ్ చేయడానికి, ఆయిల్ని అవుట్పుట్ రావడానికి, క్లీన్గా నీట్గా ఏ ఫ్రేగ్రెన్స్, అరోమా, ఫ్లేవర్ ఏది లేకుండా ఆయిల్ అనేది ఉంటుంది అన్నట్టు, ఏ న్యూట్రిషనల్ వాల్యూ లేకుండా ఉంటుంది. ఆ ఆయిల్ వాడడం వల్ల మనకు అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. దానికి ఆల్టర్నేట్ ఏంటిదా అంటే ఫస్ట్ ఆల్టర్నేట్ ఏంటంటే ఎద్దు గానుగ నూనెలు. ఎద్దు గానుగ ద్వారా తీసిన ఆయిల్లో చాలా తక్కువ టెంపరేచర్ తోటి వస్తుంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క ఎద్దు గానుగ ఒక్క రోజుకి సుమారు 10 to 15 లీటర్స్ ఆయిల్ కంటే ఎక్కువ తీయలేదన్నట్టు. దాని యొక్క సప్లై అనేది చాలా తక్కువ. సో ఇంత డిమాండ్కి అంత తక్కువ సప్లై అనేది చాలా కష్టం అన్నట్టు. దానికి నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటిదని అంటే సేమ్ తక్కువ టెంపరేచర్లో తక్కువ RPMతో వచ్చే ఆయిల్ ఏదైనా ఉందా అంటే అది చెక్క గానుగ నూనెలు అనమాట. సో ఇది ఇంచుమించు 10 to 15 RPM, బిలో 15 RPMలో ఎట్ రూమ్ టెంపరేచర్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇట్లాంటి ఆయిల్ వాడడం వల్ల మనకు కావాల్సిన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అనుకోండి, మినరల్స్, విటమిన్స్ అన్ని రకాలవి అలానే ఉంటాయి అన్నట్టు. సో ఇది వాడడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నట్టు. ఇంకొక విషయం ఏంటిదని అంటే ఈ ఆయిల్ తీసిన తర్వాతకు మనం ఎటువంటి ఫిల్టరేషన్ అవసరం లేదన్నట్టు. ఇప్పుడు ఈ ఆయిల్ తీసిన తర్వాత ఒక 2 days దీంట్లో స్టోర్ చేస్తారు అన్నట్టు. ఆయిల్ తీసిన తర్వాత 2 days ఇక్కడ స్టోర్ చేయడం వల్ల ఏమైనా సెడిమెంట్స్ ఉంటే అవి కిందికి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఆ కిందికి వెళ్ళిపోయిన తర్వాతకు న్యాచురల్గా క్లాత్ ద్వారా ఫిల్టర్ చేసి ఆయిల్ బయటికి తీస్తారు. అది మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు అన్నట్టు. సో దీనికి మించి ఇంకా వేరే ఏ ప్రాసెస్ ఉండదు అన్నట్టు. డైరెక్ట్ ఆయిల్ సీడ్ని దీంట్లో గానుగలు వేసిన తర్వాతకు వచ్చిన ఆయిల్ని 2 days అక్కడ స్టోర్ చేస్తే సెడిమెంట్స్ అన్ని కిందికి వెళ్ళిపోతాయి. దాని తర్వాతకు మనం రెడీ టు యూజ్ ఆయిల్ అన్నట్టు. సో ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆయిల్స్ వాడకం వల్ల మన యొక్క హెల్త్ని కాపాడుకోగలుగుతాం. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఆయిల్స్లో ఇప్పుడు చాలామంది ఏ నూనె వాడచ్చు, ఏ ఆయిల్ వాడచ్చు అనేసి చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. పల్లి నూనె వాడాలా, కుసుమ నూనె వాడాలా, లేకపోతే కోకోనట్ ఆయిల్ వాడాలా, ఇలా అనేక ఆయిల్స్ ఉంటాయి అన్నట్టు. నేను చెప్పేది ఏంటి అని అంటే ఏ ఆయిల్ అయినా సరే బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు అనేది ఏ ఒక్క ఆయిల్ తోటి రాదన్నట్టు. ప్రతి ఆయిల్ అనేది మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పటి వరకు మనము చెక్క గానుగల నూనె తయారు ఎలా చేస్తారో చూసాము. దాని యొక్క బెనిఫిట్స్ బయట రీఫైండ్ ఆయిల్స్తో కంపేర్ చేస్తే ఎంత పోషకాలు ఉంటాయి అనేది కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చెక్క గానుగ నూనెలో వాడే సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు.
ఈ సీడ్ మనం పల్లి నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కుసుమ నూనె కానీ ఏ నూనె తీసినా సరే దాని యొక్క సీడ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. దాన్ని బట్టే మనకు నూనె క్వాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే పల్లీలు, బయట మార్కెట్లో పల్లీలు అనేది అన్ని గ్రేడ్స్ దొరుకుతాయి అన్నట్టు, ఖరాబ్ అయినవి అన్ని మిక్స్డ్ కూడా దొరుకుతాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే గ్రేడెడ్ పల్లీలు మాత్రమే వాడతారు అన్నట్టు ఆయిల్కి, సో దట్ ద క్వాలిటీ ఆఫ్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కొబ్బరి నూనె గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలో వాడే కొబ్బరి ఈ కురుడి అంటారు. సో ఇవి సహజంగా డ్రై అయిన కొబ్బరి అన్నట్టు. ఇప్పుడు మామూలుగా బయట చాలా వరకు ఏమవుతుంది అంటే సన్ డ్రైడ్ కాకుండా సల్ఫర్ ట్రీటెడ్వి, సో దట్ ఏంటంటే అవి తొందరగా డ్రై అవుతాయి, తొందరగా ప్రొడక్షన్కి వాడుకోవడానికి సల్ఫర్ ట్రీట్ చేస్తారు అన్నట్టు. సో అది ఎంతవరకు మంచిది కాదు. సో న్యాచురల్గా సహజంగా డ్రై అయిన కొబ్బరితోటి తీసిన ఆయిల్నే మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అన్నట్టు. దీంట్లో ఇంకోటి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని కూడా ఉంటుంది. అది లేత కొబ్బరి ద్వారా, అంటే కొబ్బరి పాలన నుండి సెంట్రిఫ్యూగల్ మెథడ్ ద్వారా తీస్తారు. అది ఇంకో ప్రాసెస్ అన్నట్టు. అది ఇంకా ప్యూర్ లేత కొబ్బరి నుంచి తీస్తారు అన్నట్టు. దాని యొక్క వీడియో మనం నెక్స్ట్ రాబోయే వీడియోస్లో దాని యొక్క మేకింగ్ వీడియో కూడా పెడతాం అన్నట్టు. సో ఇలా మన దగ్గర తీసుకొచ్చే ఆయిల్స్ ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్గా గ్రేడెడ్ మెటీరియల్ వాడేసి తీసిన ఆయిల్ని, అది కూడా చెక్క గానుగలు తీసిన ఆయిల్స్ మాత్రమే తీసుకొస్తాం అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం ఇంతవరకు ఆయిల్ ఎలా తీస్తారు, ఏ సీడ్ వాడతారో చూసాము. ఇప్పుడు ఏ ఆయిల్స్ వాడాలి, చాలామందికి ఇప్పుడున్న డౌట్ ఏంటంటే ఈ ఆయిల్ వాడితే ఫ్యాట్ వస్తుంది, ఆ ఆయిల్ వాడితే మంచిది కాదు అనుకుంటారు. ఏ ఆయిల్ అయినా ఉండేది ఫ్యాట్ అన్నట్టే. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ అనేది 9 క్యాలరీస్ అన్నట్టు. దీని గురించి కూడా మనము డీటెయిల్గా క్యాలరీస్, ఫ్యాట్ ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ ఆయిల్ అయినా సరే, ఇప్పుడు మన ఇండియాలోనే తీసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రౌండ్నట్ ఎక్కువ వాడతారు, కేరళకు వచ్చేసరికి కోకోనట్ ఎక్కువ వాడతారు, వెస్ట్ బెంగాల్ అటు సైడ్ మస్టర్డ్ ఆయిల్ వాడతారు. సో ఇలా ఒక్కొక్క రీజియన్లో వాళ్ళకు అవైలబుల్ ఉన్న సీడ్ అనేది నుంచి తీసిన ఆయిల్ వాడతారు అన్నట్టు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వెస్టర్న్ మార్కెటింగ్ ఏం చేసింది అంటే ఎక్కువ వరకు ఆలివ్ ఆయిల్ మంచిది, ఆలివ్ ఆయిల్ మంచిది అని బాగా మార్కెట్ చేస్తున్నట్టు. నిజానికి ఆలివ్ ఆయిల్ మంచిది, కాకపోతే దాని యొక్క కాస్ట్ అనేసి 1200, 1300 అనేసి మన ఇండియన్ కన్జ్యూమింగ్కి చాలా హై కాస్ట్ అన్నట్టు. మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది మన దగ్గర లోకల్గా లభించే ఆయిల్స్ అనగా పల్లి నూనె కానీ, కుసుమ నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఈ ఆయిల్స్ అన్నింటి మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని దొరుకుతాయి. ఎప్పుడైనా సరే ఒకటే ఆయిల్ అనేది వాడకూడదు. బాడీకి ఎప్పుడు ఒకటే ఫుడ్ తోటి మన బాడీ మొత్తం రన్ అవ్వదు, అన్ని రకాల న్యూట్రియంట్స్ కావాలి. సో ఎప్పుడు కూడా మనం మారుస్తూ ఉండాలి. ఒకసారి కోకోనట్ వాడినా, ఒకసారి గ్రౌండ్ నట్ వాడినా, ఒకసారి సన్ఫ్లవర్, ఒకసారి సాఫ్లవర్, ఒకసారి నువ్వులు, ఇలా అన్ని మారుస్తూ వాడాలన్నట్టు. ఇది చెక్క గానుగల నుంచి తీసే ఆయిల్ అన్నట్టు. సో ఎప్పుడైనా సరే చెక్క గానుగలు, ఎద్దు గానుగలు, వీటి నుంచి తీసిన ఆయిల్స్ని వాడడం అలవాటు చేసుకోండి. ఇంకొకటి, బయట నుంచి ఆలివ్ ఆయిల్ అవన్నీ ఎంతో కాస్ట్ పెట్టిన దాంతో పోలిస్తే మన దగ్గర లభించే మన నేచర్కి తగ్గట్టుగా ఇక్కడ లోకలీ గ్రోన్ ఉన్న సీడ్ నుంచి తీసిన ఆయిల్ వాడకం చాలా మంచిది. ఇంకొకటి ఏంటిదనంటే ఏదైనా సరే మంచిదని చెప్పేసి ఎక్కువ వాడకూడదు, ఏదైనా లిమిట్లోనే. ఇప్పుడు మన బాడీకి ఆన్ యావరేజ్గా 2000 క్యాలరీస్ డైట్ ప్రకారంగా ఒక మనిషికి 25 to 30 గ్రామ్స్ కంటే ఎక్కువ ఫ్యాట్ ఆయిల్ అనేది వాడకం మంచిది కాదు, దానికంటే ఎక్కువ. సో 25 గ్రామ్స్ వరకే, దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. ఏది ఎక్కువ తీసుకున్నా సరే మళ్ళీ దాని దగ్గర హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఇదండి, ఈ ఆయిల్స్ అనేవి మన స్టోర్లో ఇప్పుడు మీకు చూపించిన విధంగా డైరెక్ట్ అవి తీసుకొచ్చి మీకు అందజేస్తాము. మీకు ఒకవేళ ఆయిల్స్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాము. త్వరలోనే హైదరాబాద్లో కూడా స్టోర్ స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్. దాని గురించి కూడా అప్డేట్స్ ఇస్తాము. మీకు ఎవరికైనా కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ నుంచి ఫోన్ కాంటాక్ట్ చేసేసి ఆయిల్స్ తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో దీని ఆన్లైన్లో ప్లస్ ఇక్కడ హైదరాబాద్లో స్టోర్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాము. సో దట్ యూ కెన్ ఆర్డర్ డైరెక్ట్లీ త్రూ వెబ్సైట్ అండ్ అవర్ స్టోర్. థ్యాంక్ యూ.